హాయ్ అండి. ఇవి చూస్తున్నారు కదా నల్ల గోధుమలు. ఈ గోధుమల్లో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో, మీకు కానీ దొరికితే ఈ నల్ల గోధుమల్ని తప్పకుండా యూజ్ చేసుకోండి. దీంతో అయితే మనం స్వీట్ రెసిపీ అయితే చేయబోతున్నాము. గోధుమలని రాత్రి నీళ్ళల్లో నానబెట్టేసుకొని ఉదయం దాన్ని గ్రైండ్ చేసుకొని దాని నుంచి పాలు తీసుకుంటాము. 1 కప్పు గోధుమలకి 1 కప్ బెల్లం అయితే పడుతుంది. బెల్లాన్ని అయితే తీసుకుంటాము. మనం ఇలా పాకంలో వచ్చే చూస్తాము. గోధుమ పాలను తీసుకొని కాసేపు ఉంచేస్తే పల్చగా వాటర్ వచ్చేస్తుంది. దాన్ని తీసేసుకొని మొత్తం అంతా ఇలా వేసుకొని మొత్తం థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మధ్య మధ్యలో నెయ్యి అది వేస్తూ మనం కలుపుకుంటూ ఉంటాం. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అలా దగ్గర పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి అయితే వేస్తూ ఉండాలన్నమాట. బాదం క్యాషు గ్రాన్యూల్స్ అయితే నేనైతే వేపుకొని పెట్టుకున్నాను అన్నమాట. అవి అయితే దీంట్లో అయితే వేసాను. నెయ్యి వేస్తున్నాను కదా, చూస్తున్నారు కదా మొత్తం అంతా దగ్గరగా పడిపోతుంది. ఇది ఒక హల్వాలా తయారవుతుంది. ఈ పాలతో హల్వా చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన స్వీట్ రెసిపీ అయితే ఇలా రెడీ అయిపోతున్నట్టేనండి. చూస్తున్నారు కదా మొత్తం అంతా దగ్గర పెట్టేసుకొని ప్లేట్కి నెయ్యి రాసుకొని దాంట్లో కొంచెం వేసుకొని కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మనం చూస్తున్నారు కదా ఈ షేప్లో అయినా సరే మనం వేసుకొని తినేయడమే. అంతే, మన స్వీట్ రెసిపీ రెడీ. చాలా టేస్టీగా ఉంది. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా తగులుతూ ఉంటే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.